రైట్. అందరికి శుభ సాయంత్రం. 4 గంటలకు స్టార్ట్ కావాలి క్లాసు. 4:07 అయింది. ఏంది మరి ఇంత లేట్ ఏంది అంటే మన వాళ్ళు అంతా ఇంకా నిద్రపోయినట్టుంది, లేవలే. జాయిన్ అయితే అయ్యారు క్లాసులకు. అది ఎట్లా జాయిన్ కావాలి, ఏ విధంగా జాయిన్ కావాలి అనేటువంటి తెలియనట్టుంది. జూమ్ అని పెట్టాను. ఓకే, పోనీయండి. మనం 3వ తరగతి క్లాసెస్ చూస్తున్నాము. 3వ తరగతి పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి పాఠాలను మనం చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ 3వ తరగతిలో 8 పాఠాల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది నిన్నటి క్లాసులో. ఎవరైతే నిన్నటి క్లాసు మిస్ అయ్యారో వాళ్లకు నిన్నటి క్లాసుకు సంబంధించిన వీడియోను ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది, అది చూడండి. ఓకేనా? ఇప్పుడు 3వ తరగతిలో 9వ పాఠం అయినటువంటి ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యాంశాన్ని మనము చూస్తాం. ఏమేమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యభాగము ప్రక్రియ గేయం. ప్రక్రియ వచ్చేసేసి గేయం. ప్రక్రియ గేయం. ఇతివృత్తము ప్రకృతి పరిశీలన. ప్రకృతి పరిశీలన. ఇంకొక చిన్న విషయం ఏంటంటే జూమ్ క్లాస్ ఆన్సర్స్ అనేటువంటివి డిజిటల్ బోర్డు మీద నిలబడి చెప్తే సెట్ కావు, గుర్తుపెట్టుకోండి. జూమ్ క్లాసెస్ కు సెట్ అయ్యేటువంటిది ఈ డిజిటల్ బోర్డే. ఎందుకంటే మనం ఒక దగ్గర ఉంటాం, కెమెరా ఒక దగ్గర ఉంటుంది, వాయిస్ క్లారిటీ ఉండదు, మీ డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది ఉండదు. ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. డిజిటల్ బోర్డు మీద, ఒక బోర్డు మీద చెప్తే క్లారిటీ అనేటువంటిది మనకు కనపడదు. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. జూమ్ క్లాసెస్ కు, లైవ్ క్లాసెస్ కు ఇదే సరైనటువంటి పద్ధతి అని భావించి నేను ఈ పద్ధతిని ఎంచుకోవడము జరిగింది. నిన్న ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, డిజిటల్ బోర్డులో చెప్పొచ్చు కదా సార్ అని. అంటే డిజిటల్ బోర్డు, కెమెరా అదంతా ఒక 5 లక్షలతో కూడుకున్నటువంటి ఒక పని. అయినా అది సెటప్ కాదు. మీరు అడిగేటువంటి ప్రశ్న నాకు తెలియదు, మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, ఎవడోడు జాయిన్ అవుతుండో తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి నేను ఈ పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ గా సూటబుల్ పద్ధతి ఇదే అని గమనించాలి. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యభాగాన్ని చూసినట్లయితే, ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యభాగాన్ని చూసినట్లయితే ప్రక్రియ వచ్చేసేసి గేయము, ఇతివృత్తం వచ్చేసేసి ప్రకృతి పరిశీలన. అంటే ఇక్కడ ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పరిశీలన, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేసి గే రూపంలో చెప్పడం జరిగింది. ఏంటి ఆ గేయం అని అంటే, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. ఏమేమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. మళ్ళీ ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతి ఇచ్చిన పక్షి రంగులను చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. ఏటి సొగసులు ఊట చెలిమెల్లి చూడాలి, నదుల నడకల తీరు మిలమిల్లు చూడాలి. ఏమేమి చూడాలి, ఏమి చూడాలి, ఏమేమి చూడాలి, ఏమి చూడాలి. చెట్టు చెమ్మకు పూసే పువ్వుల్ని చూడాలి, చెట్ల కొమ్మల చిట్టి పిందెల్ని చూడాలి.
ఏమేమి చూడాలి ఏమి చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, కొండ కోణల వెండి వెలగల్ని చూడాలి, అడవి అంచున మేసే పశువుల్ని చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, పశుల మందల లేక దూడల్ని చూడాలి, గొర్రెల మేకల వెంట కుక్కల్ని చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి. ఇది గేయం. ఏమేమి చూడాలి ఏమి చూడాలి అనగానే ఒక పాట గుర్తొస్తుంది. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునా గౌరమ్మ, తంగేడు కాయొప్పునా గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆట చిలకల్లార పాట చిలకల్లార కలికి చిలకల్లార కందువ్వ గుడ్డలు, నీలాల చెట్టు కింద గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నానోము ఫలమివ్వవే గౌరమ్మ. అంత ప్రకృతికి సంబంధించినటువంటి పాట. అదే ఏమేమి చూడాలి ఏమి చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, పక్షి పక్షి ఎగిరే తీరునే చూడాలి, ప్రకృతి ఇచ్చిన పక్షి రంగుల్ని చూడాలి, ఏటి సొగసులు ఊట చెల్మెల్ని చూడాలి, నదుల నడకల తీరు మిలమిల్ను చూడాలి, చెట్టు చేమకు పూసే పువ్వుల్ని చూడాలి, చెట్ల కొమ్మల చిట్టి పిందెల్ని చూడాలి, కొండ కోణల వెండి వెలుగుల్ని చూడాలి, అడవి అంచున మేసే పశువుల్ని చూడాలి, పశువుల మందల లేక దూడల్ని చూడాలి, గొర్రెల మేకల వెంట కుక్కల్ని చూడాలి. చూడండి ఎంత గొప్పనైనటువంటి గేయము, ఏ విధమైనటువంటి గేయము చూడండి. ఓకేనా? ఇది ప్రకృతికి సంబంధించినటువంటి పరిశీలన. ఇప్పుడు మీరు విన్నారు కదా, పశువుల మందల లేక దూడల్ని చూడాలి. ప్రశ్న ఎట్లా పడుతుంది అంటే పడితే పడవచ్చు, లేకపోతే లేదు. గొర్రెల మేకల వెంట వేటిని చూడాలి చెప్పండి. నేను ఇంతకుముందు చదివాను కదా, గొర్రెల మేకల వెంట వేటిని చూడాలి, కుక్కల్ని చూడాలి. పశువుల మందల వెంట వేటిని చూడాలి, లేక దూడల్ని చూడాలి. అడవి మంచున మేసే పశువుల్ని చూడాలి. అర్థమవుతుందా? అంటే ఇక్కడ అట్లా అడుగుతాడని కాదు, కానీ మనకైతే తెలిసేది ఉండాలి. తెలుగు పుస్తకంలో ఏమైతే ఉన్నదో అన్ని తెలిసైతే ఉండాలి మనకు. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఇంకా కూడా ఇచ్చిండు, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, ఏమేమి చూడాలి ఏమి చూడాలి, రామచిలకల పలుకు పద్ధతిని చూడాలి, పాట పాడే కోకిళ్ళ సొగసును చూడాలి. రామచిలకల పలుకు పద్ధతిని చూడాలి, పాట పాడే కోకిళ్ళ సొగసు చూడాలి అనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడము జరిగింది. మరి ఇక్కడ ఈ సూక్తి అనేటువంటిది మనకు ఒకటి ఉన్నది. ఏమిటి ఆ సూక్తి అని అంటే, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సూక్తి ఏంటిదంటే, ప్రకృతి మనకు సూక్తి, ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారము, అందము, ఆనందాన్ని ఇస్తున్నది. మరి మనము ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎట్లా ఉంటున్నామో ఆలోచించాలి. ఎట్లా ఉంటున్నామో ఆలోచించాలి. రైట్. ప్రకృతి మనకు గాలి, నీరు, ఆహారము, అందము, ఆనందాన్ని ఇస్తున్నది. మరి మనము ప్రకృతి పట్ల, సాటి ప్రాణుల పట్ల ఎట్లా ఉంటున్నామో ఆలోచించడం చేయాలి. ఇది ఈ పాఠ్యాంశం యొక్క సూక్తి. ఇక్కడ వ్యాకరణాంశాలకు సంబంధించి ఏమి ఇచ్చాడు అని అంటే, దీర్ఘాక్షరాలు, అశ్వాక్షరాలకు సంబంధించి
ఇవ్వడము జరిగింది. మరి దీర్ఘాక్షరాలు అశ్వాక్షరాలు అని అంటే అశ్వాక్షరాలు అని అంటే ఒక మాత్ర కాలంలో ఉచ్చరింపబడేటువంటి అశ్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు అంటే 2 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి దీర్ఘాక్షరాలు. అది వర్ణమాల చెప్పేటప్పుడు చెప్తాను, ఇక్కడ అవసరము లేదండి. ఇది ఏమేమి చూడాలి అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించి. తర్వాత మనకు ఉన్నటువంటి పాఠ్యభాగం వేమన శతకం. వేమన శతకం. వేమన శతకం వేమన శతకానికి సంబంధించి ఇక్కడ మొత్తము మనకు 8 పద్యాలు ఇచ్చాడు. 3వ తరగతిలోనే చూడండి 8 పద్యాలు ఇచ్చాడు. మరి అందులో ఏమేమి ఇచ్చాడు అని చూసినట్లయితే వేమన శతక కర్త మీకు అందరికి తెలిసినటువంటి విషయమే వేమన. వేమన శతకం యొక్క మకుటము విశ్వదాభిరామ విండ్రవేమ. ఇది ఏకపాద మకుటం. ఈ విషయం కూడా మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏకపాద మకుటము, ఏకపాద మకుటము. ఇది అవసరం లేదు, చెప్పాల్సినట్టు అవసరం కూడా లేదు. ఓకే, ఏకపాద మకుటం. మరి ఇక్కడ 8 పద్యాలు ఇచ్చాడు. 8 పద్యాల్లో మొదటి పద్యం ఏంటిదనంటే అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. ఇది మొదటి పద్యం. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను. ఇది మీకు తెలిసిన పద్యమే. ఇవన్నీ ఏం చెప్పాను నేను, పద్యం చెప్పి దాని యొక్క అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. చెడ్డవాడు, అల్పుడు అంటే చెడ్డవాడు. చెడ్డవాడు ఎప్పుడు ఆర్భాటంగానే మాట్లాడతాడు, అంటే ఆడంబరంగా మాట్లాడుతుంటాడు, అట్లా ఇట్లా అని మాట్లాడుతుంటాడు. మంచివాడు ఎప్పుడైనా ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ విండ్రవేమ. కంచు అంటే ఆ కంచు మన ఇప్పుడు బడి గంట ఉంటది, అది మోగినట్లుగా బంగారం గంట పెడితే మోగుతుందా? మోగదు. అంటే మంచివాడినేమో బంగారంతో పోల్చినాడు, చెడ్డవాడినేమో కంచుతో పోల్చడం జరిగింది. చెడ్డవాడిని కంచుతో పోల్చడం జరిగింది. ఇక్కడ పోలిక అనేటువంటిది మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. ఓకేనా? మరి పోలిక అనేటువంటి కనబడుతుంటే అక్కడ అలంకారం వచ్చేసి ఏమవుతుంది చెప్పండి? ఉపమాలంకారం కావడానికి అవకాశం ఉన్నది. ఓకేనా? రైట్. ఇది మొదటి పద్యం. రెండవ పద్యం ఏమి ఇచ్చిందంటే 3వ తరగతిలో వేమన శతకంలో ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వింటవేమ. ఇది మీకు తెలిసిన పద్యమే. ఉప్పు కర్పూరము 2 చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరిచి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరిగా ఒకే విధంగా కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తున్నది. గుణాలను బట్టి మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుస్తుంది అనే విషయం. ఇది రెండో పద్యం. మూడో పద్యము అనగ నన్నగ రాగ మతిశయిల్లుచుండు. అనగ నన్నగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. అల్పుడెప్పుడు పల్గు ఆడంబరముగాను. అదొక పద్యం. ఉప్పు కపూరంబునొక్క పోలిక నుండు అనగననగ రాగం అతిశయిల్లుచునుండు. అనగననగ రాగం అతిశయిల్లుచును అంటే మళ్ళీ 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 పాడుతూ ఉంటే రాగం అనేటువంటిది చక్కగా కుదురుతుంది. మళ్ళీ 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 తినడం వల్ల చేదైనటువంటి వేపాకు కూడా తీయగా ఉంటుంది. అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. అంటే దీనికి ఇంగ్లీష్ కొటేషన్ సమానమైనటువంటిది ఏందనంటే, ఏ ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్.
సాధనమున పనులు సమకూరు ధరలోనా అని అంటే, నువ్వు ఏదైనా కానీ చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే అది నీకు అనుకూలంగా మారుతుంది. ప్రాక్టీస్ చేయకుండా ఒకసారి చదివినాం అనుకోండి, అది నీకు అనుకూలంగా మారదు, నీకు గుర్తుండడానికి అవకాశం ఉండదు. అదనమాట. ఓకే, రైట్. వేమన శతకంలో ఇంకో పద్యం ఇచ్చినాడు ఇక్కడ. అనువుగాని చోట నది కులమనరాదు, కొంచెమైన నదియు పొదువ కాదు, కొండ ఎద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మనకు వీలుగాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేం కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా. కాబట్టి వీలుగాని చోట, అనువుగాని చోట మనం గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పతనం కనిపించకపోయినా కానీ తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా అనేటువంటిది ఇది వేమన శతకంలో ఉన్నటువంటి పద్యం. నెక్స్ట్ ఇంకో పద్యం. ఇనుము విరిగనేని ఈరుమారు కాచి ఎతకవచ్చు కమ్మరీడు, మనసు విరిగనేని మరి అంట చేర్చున, విశ్వదాభిరామ వినురవేమ. కమ్మరి విరిగినటువంటి ఇనుప వస్తువును ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికేస్తాడు, కానీ మనసు విరిగితే దాన్ని అతకలేము. మనసు ఒకసారి విరిగిపోయింది అనుకోండి, దాన్ని అతకలేము. అందుకనే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే ఇదే. ఎవరి మనసును ఇరగొట్టొద్దు, ఎవరి మనసుకు బాధ పెట్టొద్దు, నోరుందని వాగొద్దు. అర్థమవుతుందా? గమ్మునుంటే సరిపోతుంది కొన్ని విషయాలలో. ఎట్లా మాకు నోరు ఉంది కానీ వాగినాం అనుకోండి, చులకన కావడానికి అవకాశం ఉంది. అదే మనసు విరగనేని మరియంట నేర్చున, విశ్వదాభిరామ వింట్రవేమ. మనసు విరిగితే దాన్ని అతికించలేము. కమ్మరి విరిగినటువంటి ఇనుప వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసుని కాల్చలేడు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకో పద్యం. తప్పులెన్నువారు తండంబు, తండోపతండంబు, లొర్రి జనులకెల్ల నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరగరు, విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో ప్రతివాడు తప్పు చేస్తాడు, ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పుల్ని లెక్కిస్తాడు. తప్పు పట్టే వారికి తమ తప్పు తెలియదు. అసలు ఎదుటివాని యొక్క తప్పు పడతారు కానీ తప్పును గుర్తించి చెప్తారు, కానీ తను తప్పులు చేస్తుందని గుర్తించరు. అదే అంటే లోకములో ప్రతి మానవుడు తప్పు చేస్తాడు, కానీ ఎదుటివారి తప్పుల్నే లెక్కిస్తాడు. తప్పు పట్టే వారికి తమ తప్పు తెలవది అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. తర్వాత ఇంకో పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల పైన దయలేనటువంటి కొడుకు పుట్టినా ఒకటే, సచ్చినా ఒకటే.
తల్లిదండ్రుల పైన దయలేనటువంటి కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు పుడుతుంది, నాశనం అవుతుంది. దానివల్ల ఎవరికి ఏం లాభం? పుట్టలో కూడా చెదలు అనేటువంటిది పుడుతుంది, నాశనం అవుతుంది. దానివల్ల ఎవరికేం లాభం అనేటువంటిది ఈ పద్యం ద్వారా చెప్పారు. నెక్స్ట్ మేడి పండు చూడ మేడి పండు చూడ మేడి పండు చూడ మెలిమైయుండునో పొట్ట విప్పి చూడ పురుగులుండు పెరికి వాని మదిని బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు పైకి నిగనిగనిగలాడుతూ ఉంటది, కానీ పొట్ట చీల్చి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాడు కూడా పైకి బింకంగా కనిపించిన వానిలో పౌరుషం ఏమీ ఉండదు. వానిలో పౌరుషం అనేటువంటిది ఏమీ ఉండదు. బయటికి ఎట్లా బింకంగా కనిపిస్తాడు కానీ వాని లోపల పౌరుషం అనేటువంటిది ఏమీ ఉండదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. మేడిపండు చూస్తే పైకి నిగ ఆడుతుంటది, కానీ పొట్ట విలిచి చూస్తే మొత్తం పురుగులే ఉంటాయి మేడిపండు లోపల. పిరికివాడు కూడా పైకి బింకంగా అనిపిస్తాడు కానీ అని లోపల అనేటువంటి పౌరుషం అనేటువంటిది ఏమీ ఉండదు అనేటువంటిది ఈ వేమన శతకంలో ఉన్నటువంటి పద్యం. ఇక్కడ మొత్తము 8 పద్యాలు ఇచ్చాడు. 8 పద్యాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను ఉప్పు కప్పూరంబునొక పోలిక నుండు అనగననగరాగ మతిశైల్లుచుండు అనువుగాని చోట అధికమన రాదు ఇనుము విరగనేని ఇరుమారు మిమ్మారు తప్పులెన్ని వారు తమ తండోపతండంబు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు మేడి బండు చూడ మేలిమైయుండును. ఇవి రైట్. ఈ పద్యాలన్నీ మీకు వచ్చి ఉండాలి, వచ్చి ఉంటేనే బెటర్. మరి వ్యాకరణాంశాలకు సంబంధించి ఏమైనా ఇక్కడ ఇచ్చాడానంటే ఒత్తక్షరాలకు సంబంధించి సంయుక్తాక్షరాలకు సంబంధించినటువంటి వాటిని ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఒత్తక్షరాలు సంయుక్తాక్షరాలు నేను వర్ణమాల చెప్పేటప్పుడు చెప్తాను, అయినా కానీ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒత్తక్షరాలు అంటే ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. ఇప్పుడు కాకు కావత్తు, చాకు చావత్తు, గాకు గావద్దు, జాకు జావత్తున్నాయి అనుకోండి, ద్విత్వాక్షరాలు. అలా కాకుండా ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా చేరినట్లయితే వాటిని సంయుక్తాక్షరాలు అని అంటారు. సంయుక్తాక్షరాలు అంటారు. అంటే ఇక్కడ కాకు యావత్తు, గాకు రావత్తు, జాకు నావత్తు, మాకు రావత్తు, వీటిని ఏమంటారంటే సంయుక్తాక్షరాలు. ఒక హల్లు కింద వేరే హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరాలు, ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటారు. మళ్ళీ 6వ తరగతి మొదటి పాఠ్యాంశంలో కూడా ఈ ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాల గురించి రావడము జరుగుతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చాడనంటే పాఠ్యాంశం మొత్తం చదివి ద్విత్వాక్షర పదాలు ఏమేమి ఉన్నాయో గుర్తించమని చెప్పడం జరిగింది 3వ తరగతి వేమన శతకం తర్వాత. ఓకేనా, రైట్. తర్వాత చూసినట్లయితే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి సూక్తి మోసము చేయడము కంటే ఓటమిని పొందడమే, ఎక్సలెంట్ కొటేషన్ ఇది, ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయము. గౌరవదాయకమైన విషయము అని అన్నది ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్ అని అన్నాడు. అబ్రహాం లింకన్. మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైనటువంటి విషయము అబ్రహాం లింకన్ అన్నాడు. మోసం చేసుడేంది? మోసం చేసి గెలిచిన దానికంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైనటువంటి విషయం. దానిలోనే అసలు సిసలైనటువంటి సంతృప్తి ఉంటుంది, ఆత్మసంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి ఏంటంటే అబ్రహాం లింకన్. ఓకేనా, ఇది వేమన శతకానికి సంబంధించి.
మూడవ తరగతిలో 10వ పాఠం. తర్వాత మూడవ తరగతిలో 11వ పాఠం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. మన తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది త్యాగదనుల ఆకాంక్షల ప్రతిరూపం. దాదాపు 6 శతాబ్దాలు మన భాష, సంస్కృతి, అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది తెలంగాణ. జూన్ 2, 2014 జూన్ 2వ తారీఖున భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. చూడండి, 3వ తరగతిలోనే ఎంత గొప్పనైనటువంటి పాఠ్యాంశాలు పెట్టాడంటే మీరు అర్థం చేసుకోవాలి. 2014 జూన్ 2వ తారీఖున రైట్ 29వ రాష్ట్రంగా అవతరించడం జరిగింది. ఆడియో వస్తుందమ్మా, ఆడియో ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ వినబడుతుందా క్లాసు? మేడమ్స్ ఫాలో అవుతున్నారా? రైట్. ఈ తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేయడము జరిగింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికార చిహ్నాలను ఎంచుకోవడము జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్ర జంతువుగా తెలంగాణ రాష్ట్ర జంతువుగా జింక. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట. తెలంగాణ రాష్ట్ర వృక్షం అంటే చెట్టు జమి చెట్టు. దీనినే శమీ వృక్షం అని అంటాం. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు. పువ్వును ఎంపిక చేయడము జరిగింది. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట, తెలంగాణ రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు, తెలంగాణ రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు. మరి తెలంగాణ ప్రజల బోలాతరానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశాడు. అంతేగాక అడవుల్లో నివసించేటువంటి జింకలు అవతరించిపోతున్నటువంటి సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. దసరా పండుగ రోజు తెలంగాణ ప్రజలు ఊరు పొలిమర దాటి వెళ్ళడం ఒక ఆనవాయితీ. అలా వెళ్ళినటువంటి ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగేటువంటి పాలపిట్టను చూడడం ఒక రివాజు. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు దొరికిపోతాయని నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా, శాంతికి చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేయడం జరిగింది. మరి భారతదేశంలో పాండవులు వనవాసం చేస్తున్నటువంటి వేళ
తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ అనేటువంటిది చెబుతున్నది. మీకు తెలుసు, తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడడానికి ఊరి యొక్క పొలిమరం దాటి పాలపిట్టను చూసినటువంటి ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని వచ్చి మిత్రులకిచ్చి అలాయి బలాయి తీసుకుంటారు. అలాగే జమ్మి చెట్టు ఆకుల్ని తెలంగాణలో ఏమంటారు అని అంటే బంగారం అని అంటారు. జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేస్తారు. జమ్మి చెట్టుకు కోరికలను విన్నవించుకుంటారు. ఒక పేపర్ మీద పేరు రాసి, కోరిక రాసి, మళ్ళొచ్చేటువంటి దసరా వరకల్లా కోరికలు సిద్ధించాలి, నీ అనుకున్నటువంటి సాధించాలి అని జమ్మి చెట్టుకు కోరికలను విన్నవించుకునేటువంటి పండుగ ఏదైనా ఉన్నది అని అంటే అది దసరా పండుగ. ఆ పేపర్ పట్టుకొని జమ్మి చెట్టు చుట్టూ ఒక మంత్రం చదువుతారు. శమే శమే యతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. శమే శమే యతే పాపం శమే శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అనుకుంటూ ఆ పద్యం శ్లోకం చదువుకుంటూ 3 చుట్లు తిరిగి ఆ పేపర్ ఏదైతే ఉన్నదో జమ్మి చెట్టుకు పెట్టి, వచ్చే సంవత్సరం వరకల్లా నాకు పెళ్లి కావాలి, వచ్చే సంవత్సరం వరకల్లా నాకు ఉద్యోగం రావాలి, వచ్చే సంవత్సరం వల్ల నాకు కొడుకు పుట్టాలి, వచ్చే సంవత్సరం వల్ల అది కావాలి ఇది కావాలి కోరికలు విన్నవించుకునేటువంటి సంప్రదాయం మన తెలంగాణలో ఉన్నది. జమ్మి చెట్టుకు కోరికలు విన్నవించుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును ఎంపిక చేయడం జరిగింది. ఈ జమ్మి చెట్టు ఆకులను బంగారం అని అంటారు. ఈ బంగారాన్ని తీసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి కాళ్ళు మొక్కి దివెన్లు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని ఎంపిక చేయడము జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు జింకను ఎందుకు పెట్టిర్రో, పాలపిట్టను ఎందుకు పెట్టిర్రో, జమ్మి చెట్టును ఎందుకు పెట్టిర్రో తెలుసు. తర్వాత తంగేడు పువ్వు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు బతుకంత బంగారమైనవ్వు. బతుకమ్మ సిగలోన తంగేడు పువ్వు బతుకంత బంగారమైనవ్వు. బతుకమ్మకు బంగారము రంగుల్ని అద్దేది తంగేడి పువ్వు. తాంబాకంలో రైట్, బతుకమ్మకు బంగారపు రంగుల్ని అద్దేది తంగేడి పువ్వు. తాంబాలంలో తంగేడు పూలు లేనిదే బతుకమ్మ తయారు కాదు. స్త్రీలకు తంగేడు పూలతో సింగారించిన బతుకమ్మ పండుగే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇట్లా పూలతోని పండగ చేసుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. తంగేడు పూలకు ఔషధ గుణం ఉన్నది. పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించింది. తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల మనసుకు అద్దం పట్టేవి. మన తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలుగా ప్రభుత్వం ఎంపిక చేయడము అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. 4 రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు, రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు. ఇది తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా, మరి ఇక్కడ వ్యాకరణాంశాలలో కూడా ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలే ఉన్నాయి ఇంట్లో కూడా. ఓకేనా, సూక్తి ఏమున్నది అని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సూక్తి ఏమున్నది అని అంటే, సూక్తి గత చరిత్ర చదవడముతో పాటు భావి తరానికి
చరిత్ర సృష్టించాలి. గత చరిత్ర చదవడంతో పాటు భావితరానికి చరిత్ర సృష్టించాలి అనేటువంటిది సూక్తి. దీన్ని ఎవరు చెప్పారు అనేటువంటిది ఇక్కడ ఏమీ లేదండి. ఓకేనా. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేటువంటిది అయిపోయినాయి. తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే తోట తల్లి అనేటువంటి పాట. తోట తల్లి తోట తల్లి తోట తల్లి. ఈ తోట తల్లి ప్రక్రియ వచ్చేసేసి గేయం, ప్రక్రియ గేయం, ఇతివృత్తము పర్యావరణం. ప్రక్రియ గేయము, ఇతివృత్తం వచ్చేసేసి పర్యావరణం. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి ప్రక్రియ వ్యాసము ఇంతకుముందు దానికి చెప్పలే కదా. ఇది ప్రక్రియ వచ్చేసేసి వ్యాసము తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు. ఇతివృత్తము సంస్కృతి. వేమన శతకానికి చెప్పానా? వేమన శతకానికి చెప్పలే. ప్రక్రియ వచ్చేసేసి వేమన శతకానికి ప్రక్రియ పద్యం, ఇతివృత్తము విలువలు. వేమన శతకానికి ప్రక్రియ పద్యము, ఇతివృత్తము విలువలు. రైట్. తోట తల్లి ప్రక్రియ వచ్చేసేసి గేయము, ఇతివృత్తము పర్యావరణం. ఏంది గేయం అని అంటే, అదుగదుగో తోట తల్లి మనపాలిట పాలవల్లి, అదుగదుగో తోట తల్లి మనపాలిట పాలవెల్లి, అదుగదుగో తోట తల్లి మనపాలిట పాలవెల్లి, రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా, రమ్మని పిలిచెను గదరా, రమ్మని పిలిచెను గదరా, రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా, అదుగదుగో తోట తల్లి మన పాలిట పాలవెల్లి, అదుగదుగో తోట తల్లి మన పాలిట పాలవెల్లి, రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా, తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా, తమ్ములార మనమంతా తప్పక వెళ్ళాలిరా, ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా, ముందు ముందు ఆట పాటలైనాక అలసిపోవునందాక, చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాలలతో, అదుగదుగో తోట తల్లి మన పాలిట పాలవెల్లి, రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా, మనసు ధీర మమతలూర మాటలాడుదామురా, మనసు ధీర మమతలూర మాటలాడుదామురా, మంచి కథలను మనమంతా విందామురా, మంచి మంచి కథలను మనమంతా విందామురా,
హదుగదుగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా. ఈ పాటని రాసింది ఎవరో తెలుసా? ఈ పాటని రాసింది ఎవరో తెలుసా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఇట్లా అడుగుతాడు, మూడో తరతే కదా అని తేలికగా తీసుకోవద్దు. మూడో తరగతి కాదని తేలికగా తీసుకోవద్దు. చాలా వరకు ఏముందిలే మూడో తరగతి స్టార్ట్ చేసినరా సారు అని అనుకుంటారు ఎవరైనా? మూడో తరగతిలో ఎంత విషయం ఉందో మీరు గమనిస్తూ ఉంటున్నారు. ఇప్పుడైతే ఇంతుందా అని అనిపిస్తుంది. అసలు మూడో తరగతి అవసరమా? ఇక ఒకసారి అయితే ఒకటో తరగతి రెండో తరగతి కూడా అడిగాడు, అందులో ఏముండదని చెప్పలే. మూడో తరగతి నుంచే స్టార్ట్. అసలు తెలంగాణ సంస్కృతి అంతా 3, 4, 5 తరగతులనే ఉన్నది. సాహిత్యం 6వ తరగతి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ తోటతల్లి అనేటువంటి గేయాన్ని రాసినాడు. మరి ఇందులో భాషాంశాలకు సంబంధించి ఏమైనా ఉన్నది అని అంటే సంశ్లేషాక్షరాలకు సంబంధించి ఉన్నది. సంశ్లేషాక్షరాలు అని అంటే ఒక హల్లు కింద ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరినట్లయితే వాటిని సంశ్లేషాక్షరాలు అంటారు. కాకు షావత్తు యావత్తు, తాకు సావత్తు నావత్తు, నెక్స్ట్ తాకు వేరే ఒత్తు, నావత్తు యావత్తు. ఇట్లా అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులుగా చేరినట్లయితే దాన్ని ఏమంటారు అని అంటే సంశ్లేషాక్షరాలు అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే ద్విత్వాక్షరం, ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తులుగా చేరినట్లయితే అవి సంయుక్తాక్షరాలు. ఓకేనా? ఇది తోటతల్లి అనేటువంటి పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి వ్యాకరణాంశాలు. ఓకే. అదుగదుగో తోటతల్లి మనపాటిల పాల వెళ్ళి రమ్మని పిలిచేను కదరా రామసోము పదరా అనేటువంటి పాటను గేయాన్ని రాసింది ఎవరు అనంటే ఎవరి పేరు చెప్పాలండి? ఎవరి పేరు చెప్పాలి? చెప్పరేంది? అదుగదుగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదరా రాము సోము పదరా, రాము సోము పదరా. మీరు ఎల్పీలు అయిపోయినాక లాంగ్వేజ్ పండిట్లు అయిపోయిన తర్వాత స్కూల్కి పోయిన తర్వాత 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి తెలుగు చెప్పాలి. మంచి ఆటపాటలతోటి మనల్ని పిల్లల్ని ఆకట్టుకోవాలి. తెలుగు పంతులు అంటేనే ఆకట్టుకోవాలి. అట్లా కాకుండా అదిగదిగో తోట తల్లి మన పాలిట పాల వెళ్ళి రమ్మను పిలిచెను గదరా రాము సోము పదరా అంటే ఎవడినడు? మంచి గాత్రంతో పాడాలి. మంచి గాత్రం అనేటువంటిది చూపెట్టాలి. ఓకేనా? రైట్. తర్వాత ఈ తోటతల్లి తర్వాతనే ఇంకొకటి ఉన్నది, పక్షులు. పక్షులు 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 ఇది కూడా ఒక గేయం, దీనికి అనుబంధంగా ఉన్నది గేయం. ఇది కూడా గేయం. పక్షుల చూడవే చెల్లెలా జ్ఞానం నేర్వర తమ్ముడా, పక్షుల చూడవే చెల్లెలా, పక్షుల చూడవే చెల్లెలా, పక్షుల చూడవే చెల్లెలా జ్ఞానము నేర్వర తమ్ముడా, జ్ఞానము నేర్వరా తమ్ముడా. కావు కావుమని అరిచే కాకులు ఏకత నేర్పే వెలుగు రేఖలు, చిలుకలు పలికే కమ్మని మాటలు తీపిని పంచే తేనెల ఊటలు, పక్షుల చూడవే చెల్లెలా జ్ఞానము నేర్వర తమ్ముడా, గడ్డి పోచలను ఏరుక వచ్చను
గిజిగాడల్లే గూడి నచ్చెను. ఒంటి కాలిపై చేపల వేట, కొంగల నిజముగ మాసానపు కోట. ఒంటి కాలిపై చేపల వేట, కొంగల నిజముగ సహనపు కోట. పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానము నేర్వర తమ్ముడా. కుకు ఎంటూ కూకు అంటూ పలికింది, కోయిల నిన్నే పిలిచింది. స్వచ్ఛపు తెల్లని పావురము, శాంతికి తానే చిహ్నము. పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానము నేర్వర తమ్ముడా. రంగుల శోభతో మెరిసింది, దివ్య పాల పిట్టగా విరిసింది. అందము పించము పురి విప్పంగా, సుందర నెమలి నాట్యమాడంగా. పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానము నేర్వర తమ్ముడా. కిచకిచమని అడి పిచ్చుకలే, మనకందరికి బహుమచ్చికలే. కొక్కర కోయను కోడి పిలుపులే, జగానికంతా మేలు కొలుపులే. జగానికంతా మేలు కొలుపులే. పక్షుల చూడవే చెల్లెలా, జ్ఞానము నేర్వర తమ్ముడా. ఇది ఎవరు రాసిరనంటే ఇక్కడ ఏం లేదనుకుంటా, ఇది సేకరణ గేయము. పక్షుల చూడవే చెల్లెల, జ్ఞానము నేర్వర తమ్ముడా అనేటువంటి గేయం. నీకు వినిపించకపోతే నేను ఏం చేయలేను, అందరికి వినిపిస్తుంది, నీకు ఒకదానికి వినిపించకపోతే నీ దగ్గర ప్రాబ్లం ఉంది, నా దగ్గర ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. నెక్స్ట్ మహాత్ముడు. పక్కన ఆడియో సింబల్ ఒకటి ఉంటది కదమ్మా, ఆడియో సింబల్ మీద ఇక్కడ ఆడియో సింబల్ మీద ప్రెస్ చేయి. కనెక్టెడ్ వయా అని ఉంటది, దాని మీద ప్రెస్ చేయి, వస్తుంది. తెలియకపోతే ఎవరితో చెప్పించుకో, పక్కన ఎవరైనా పిల్లలైనా చెప్తారు, స్కూల్కి పోయే పిల్లలు. జూమ్ యాప్ గురించి అందరికి తెలుసు పిల్లలకు. ఓకే రైట్. తర్వాత ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు 13వ పాఠ్యాంశము మహాత్ముడు. ఆమెకు వినబడతలేదు కదా, నేను చెప్తే వినబడుతుంది ఆమెకు. ఆమెకి వినబడతలేదు, వినబడితేనన్నా చెప్పొచ్చు, ఏం చేస్తాం. రైట్. మహాత్ముడు. మహాత్ముడు ప్రక్రియ వచ్చేసేసి వ్యాసం. వ్యాసం. ఇతివృత్తము స్ఫూర్తి. ఇది ఉత్తమ స్ఫూర్తి. రైట్. ఇక్కడ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. మరి మహాత్ముని యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే, తల్లిదండ్రులు పుత్లీబాయి కరమ్చంద్ గాంధీ. పుత్లీబాయి కరమ్చంద్ గాంధీ. పుత్లీబాయి కరమ్చంద్ గాంధీ. రైట్. ఇక్కడ గాంధీకి సంబంధించినటువంటి వ్యాసం. గాంధీజీ తండ్రి కొనిచ్చినటువంటి పుస్తకం పేరు ఏం పేరు అని అంటే శ్రవణ కుమారుని నాటకం. ఓకే, ఇక్కడ కొన్ని అంశాలను చెప్పుకుంటే సరిపోతుంది, గాంధీజీ గురించి మొత్తం అవసరం లేదు. ఇక్కడ గాంధీజీ తండ్రి కొనిచ్చినటువంటి పుస్తకం ఏమిటి అని అంటే శ్రవణ కుమారుని యొక్క నాటకం. గాంధీజీ తండ్రి కొనిచ్చినటువంటి పుస్తకం శ్రవణ కుమారుని
నాటకం. రైట్. గాంధీజీ చూసిన నాటకం. సత్య హరిశ్చంద్ర. గాంధీజీ పూర్తి పేరు. పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఇక్కడ ఆశ్రమం అనేటువంటి ఒకటి ఉంటుంది, సబర్మతి ఆశ్రమం. ఈ సబర్మతి ఆశ్రమము అందరిది. ఆశ్రమము ఆస్తి అందరిది. ఇది దేశంలో చాలా బీదవాళ్ళు, ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా. ఆశ్రమం ఆస్తి అందరిది. ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని సబర్మతి ఆశ్రమంలో అన్నం తినే చోట బోర్డు మీద రాసి ఉంది. అని ఏ ఆశ్రమంలో రాసి ఉంది అని అంటే, ఏ ఆశ్రమంలో రాసి ఉంది అని అంటే, ఏ ఆశ్రమంలో రాసి ఉంది అని అంటే ఆన్సర్ వచ్చేసేసి సబర్మతి ఆశ్రమము. సబర్మతి ఆశ్రమం. ఆశ్రమము ఆస్తి అందరిది. ఇది ఈ దేశంలో చాలా బీదవాళ్ళు ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని ఏ ఆశ్రమంలో రాసి ఉంది అంటే సబర్మతి ఆశ్రమంలో రాసి ఉంది. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవచ్చు, ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని కూడా ఆశ్రమంలో రాయించాడు. అవసరానికి మించి ఉప్పైనా సరే వడ్డించుకోవద్దు, నీరు కూడా వృధా చేయకూడదు అని ఆశ్రమంలో రాయించాడు. మరి గాంధీజీ భార్య పేరు ఏం పేరు అని అంటే కస్తూరిబాయి. గాంధీజీ భార్య పేరు కస్తూరిబాయి. కస్తూరిబాయి గాంధీజీని మహాత్మా అని సంబోధించినది. మహాత్మా అని సంబోధించినది రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీజీ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆశ్రమం పేరు సబర్మతి ఆశ్రమం. మరి సూక్తి ఏందనంటే ఉన్నతమైనటువంటి ఆదర్శం అనేటువంటి ఉండాలి, దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడము మన జీవిత సూత్రంగా ఉండాలి. ఇది సూక్తి. ఓకేనా? సూక్తి. ఉన్నతమైనటువంటి ఆదర్శం ఉండాలి, దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి అని అన్నది ఎవరనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉన్నతమైన ఆదర్శము ఉండటము, దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడము మన జీవిత సూత్రంగా
మన జీవిత సూత్రంగా ఉండాలి. అన్నది ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నతమైన ఆదర్శం ఉండటము, దాన్ని చేరుకోవడానికి ఓపిక, కష్టపడము మన జీవిత సూత్రంగా ఉండాలి అని అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? ఇది మహాత్ముడికి సంబంధించినటువంటి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సూక్తి. ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని కలిగి ఉండాలి. ఓకేనా? రైట్. తర్వాత ఉన్నటువంటిది, మహాత్ముడి తర్వాత ఉన్నటువంటి దీనికి అనుబంధంగా ఉన్నటువంటిది ఇంకొకటి ఉన్నది, ఆట బతుకు. ఆట బతుకు, ఆట బతుకు. రైట్. ఆట బతుకు చూసినట్లయితే ఇది కూడా ఒక గేమే. పుంగిరులు పూయంగా, పూబంతులాడంగా, గుడిగించమానంగా, చెడుగుడులు దూకంగా, ఆరి తెరిన పిల్లలు వాళ్ళు, పెరిగేటి నెల పొడుపులు అని మంచి పాట ఇది. పుంగిరులు పూయంగా, పుంగిరులు పూయంగా, పూబంతులాడంగా, పూబంతులాడంగా, గుడిగుంచమాడంగా, గుడిగుంచమాడంగా, చెడుగుడులు దూకంగా, చెడుగుడులు దూకంగా, ఆరితేరిన పిల్లలు వాళ్ళు, ఆరితేరిన పిల్లలు వాళ్ళు, ఉంగిరులు పూయంగా, పూబంతులాడంగా, గుడిగుంచమాడంగా, చెడుగుడులు దూకంగా, ఆరితేరిన పిల్లలు వాళ్ళు అని ఆట బతుకు అనేటువంటి గేయం ద్వారా చెప్పడము జరిగింది. ఈ ఆట బతుకు యొక్క ప్రక్రియ, ఆట బతుకు ప్రక్రియ గేయము, ఇతివృత్తము, ఇతివృత్తము, పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు. ఓకేనా? ఇది ఆట బతుకు. రైట్. తర్వాత చెట్టు కోరిక. ఇంకో పాఠం ఉన్నది, చెట్టు కోరిక. చెట్టు కోరిక, చెట్టు కోరిక. 14వ పాఠం ఇది. చెట్టు కోరిక ప్రక్రియ వచ్చేసేసి, ప్రక్రియ, కథ, ఇతివృత్తము, కాల్పనికత. కాల్పనికత అంటే కొత్తగా సృష్టించడం. కాల్పనిక కవిత్వం అని అంటాం కదా, భావ కవిత్వం. ఇక్కడ ఇది కథ అన్నమాట. ఈ పాఠంలో మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగింది చెట్టు. గూడు కట్టడ కోసము గడ్డి పుల్లలు ఏరుకొస్తున్నాను అన్నది ఎవరు? పక్షి. మేము ఈ రోజు గుడికి వెళ్ళాము అన్నది కోతులు. ఊళ్ళో పిల్లలకు ఉసరకాయలు కోసి ఇచ్చాము, మేము కొని తిని వస్తున్నామని ఉడతలు చెప్పాయి. నేనెప్పుడు ఎక్కడికి వెళ్ళలేను అని కన్నీరు పెట్టుకున్నది ఎవరు? చెట్టు. నేనిక ప్రపంచమంతా చూసొస్తాను అని బయలుదేరినది బుజ్జి చెట్టు. వెన్నెలనిచ్చే మామ చందమామ. చెట్టుకు సంబంధించినటువంటి కాల్పనికత, ఊహా ప్రపంచాన్ని ఇక్కడ ఈ కథలో చెప్పడము జరిగింది. ఓకే, ఇందులో ఏమీ అవసరం లేదు, దాన్ని వదిలేయడమే బెటర్. నెక్స్ట్, బంగారు పాప. దీనికి అటాచ్మెంట్ ఉన్నటువంటిది బంగారు పాప.
బంగారు పాప అనేటువంటి ఒక కథ. ఒక నిమిషం. వారు పాప కథ తీసేసిందిగా. బంగారు పాప ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు తీసేసిండు. ఓకే, రైట్. తర్వాత కొబ్బరి బొండం. బంగారు పాప లేదండి, కొబ్బరి బొండం. రైట్. ఇది కూడా ఒక కథ. అంటే అడవిలో నివసిస్తున్నటువంటి ఒక కుందేలుకు సంబంధించినటువంటి కథ ఇది. ఒక కుందేలు కథ. రైట్. ఎక్కడ నివసిస్తున్నటువంటి కుందేలు కథ? అడవిలో నివసిస్తున్నటువంటి కుందేలు కథ. రైట్. కొబ్బరి బొండము కింద పడ్డ శబ్దాన్ని విని ఆకాశం విరిగి పడ్డదని అందరిని నమ్మించడానికి ప్రయత్నం చేయడమే ఈ కథ. ఈ కథలో పాత్రలు ఏమిటంటే జింక, పులి, ఏనుగు, సింహము, కుందేలు. అంటే కొబ్బరి బోండము కింద పడ్డ శబ్దాన్ని విని ఆకాశం విరిగి పడ్డదని అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేయడమే ఈ కథ. ఓకేనా? పాత్రలు ఏంటంటే ఈ కథలో కుందేలు, జింక, పులి, ఏనుగు, సింహం. కుందేలు, జింక, పులి, ఏనుగు, సింహం. ఇవి కొబ్బరి బొండం అనేటువంటి కథలో ఉన్నటువంటి కథ. ఈ కుందేలు అంట ఈ జింకను, పులిని, ఏనుగును, సింహాన్ని నమ్మిస్తుందంట. ఆకాశమే ఇరిగి పడ్డదని నమ్మించడము జరుగుతుంది. ఓకేనా? ఈ కొబ్బరి బొండానికి సంబంధించినటువంటి కథ ఇది. ఓకే, దీంతో మూడవ తరగతి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు అయిపోయినాయి. కానీ మూడవ తరగతి పాఠ్యాంశం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అట్ట మీద ఒక పాట ఇచ్చిండు, ఒక గేమ్ ఇచ్చింది. ఏంటంటే బాలల్లారా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరే, బాలల్లారా 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 బంగారు కొండల్లారా బాలల్లారా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరే, బాలల్లారా భారత జాతికి నేతలు మీరే, బాలల్లారా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరే, శాంతి దేవతకు రక్షణ మీరే, క్రాంతి పదాన రథములు మీరే, అమాయకతకు అంచులు మీరే, ఆనందానికి అవధులు మీరే, బాలల్లారా బంగారు కొండల్లారా ఇంటికి జ్యోతులు మీరే, ఈశ్వరునకు ప్రీతులు మీరే, మర్మములు ఎలుగని మనుషులు మీరే, ధర్మమునకు ఆ లంబన మీరే. ఇట్లా వస్తుంది అనమాట. బాలల్లారా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరే. ఈ పాటని, ఈ గేయాన్ని రాసింది ఎవరు అంటే డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఈ గేయాన్ని రాసింది ఎవరు అని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఈ పాఠ్యాంశాన్ని రాసింది ఎవరు అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంది. బాలల్లారా బంగారు కొండల్లారా అనేటువంటి గేయం డాక్టరు కపిలవాయి
లింగమూర్తి. ఓకేనా? ఇది మూడవ తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు. గౌతమ బుద్ధుని శుద్ధులు మీరే, గాంధీ తాత వారసులు మీరే, ఎంతగా ఎదిగిన గాని అంతగా ఒదుగుడు మీరు, బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే బాలల్లారా, మల్లె పువ్వు వలె ఎడదత తెల్లగా, మంచు బిందువటు మనసు చల్లగా, అప్పుడ విరిసిన మల్లె పువ్వులై ఇప్పుడే కురిసిన హిమ బిందువులై, బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే బాలల్లారా. సో ఎంత గొప్ప రాసిండు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు. అంటే బాలల్లారా బంగారు కొండల్లారా, భారత జాతికి నేతలు మీరే అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది, అంటే ఆ గేయాన్ని రాసింది ఎవరు అనంటే డాక్టర్ కపిలవాయి లింగమూర్తి. ఓకే, దీంతో మూడవ తరగతి పూర్తి కావడం జరిగిందండి. మరి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. మూడవ తరగతిలో మొదటి పాఠం పేరు వానదేవుడా, ఇతివృత్తం వచ్చేసేసి పర్యావరణము, ప్రక్రియ గేయం. రైట్. బాలభీముడు ప్రక్రియ ఏంటిది? బాలభీముడు ప్రక్రియ ఇంతసేపా? అయ్యో రామ రామ, ఇంతసేపా? బాలభీముడు ప్రక్రియ అని అడిగింది. బాలభీముడు ప్రక్రియ కథ ప్రక్రియ కథ, ఇతివృత్తం ఇతిహాసం, అమ్మ ప్రక్రియ గేయం, ఇతివృత్తం సంస్కృతి లేదా విలువలు, దయ అనేటువంటిది ప్రక్రియ కథ, ఇతివృత్తం భూతదయ, మన పండుగలు అది చెప్పలేదు, కాకుల లెక్క కథ హాస్యం, లేగదూడ గేయం భూతదయ, నీటి అందాలు వ్యాసం దర్శనీయ స్థలాలు, మతిమరుపు ఈగ కథ హాస్యం, ఏమేమి చూడాలి గేయం ప్రకృతి పరిశీలన, వేమన శతకం పద్యాలు విలువలు, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వ్యాసం సంస్కృతి, తోటతల్లి గేయము పర్యావరణం, పక్షులు గేయము పర్యావరణము, మహాత్ములు వ్యాసం స్ఫూర్తి, ఆటబతుకు గేయం పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు, చెట్టు కోరిక కథ సృజనాత్మకత, కొబ్బరి బొండం చిత్రకథ హాస్యం. లాస్ట్ కొబ్బరి బొండము చిత్రకథ హాస్యం. అది రాసుకోండి, మీరు రాయనట్టుంది. కొబ్బరి బొండం యొక్క ప్రక్రియ చిత్రకథ, ఇతివృత్తం వచ్చేసేసి హాస్యం. మొత్తం 14 పాఠాలు ఉన్నాయండి మూడవ తరగతికి సంబంధించి. ఓకేనా? ఇది మూడవ తరగతికి సంబంధించిన అంశాలు. అందరికీ క్లియరా? మూడవ తరగతి ఎంత ఇన్ఫర్మేషన్ దాగి ఉందో చూడండి మూడో తరగతిలోనే. ఏముందిలే మూడో తరగతి కదా అని వదిలేస్తాం, చాలా వరకు వదిలేసేటువంటి అవకాశాలు ఉన్నది. కానీ మూడవ తరగతిలోనే ఇంత గొప్ప సమాచారం దాగి ఉన్నది అనేటువంటిది మీకు ఎవరికి తెలియదు. ఎంతసేపు ఉన్నామన్న టీజీటీ పీజీటీ పరీక్షలు ఏం చేసిరంటే ఎవరెవరో గురించి చదివిరు కానీ పాఠ్య పుస్తకాలను వదిలేసిరు. ఏంది బలరార ప్రక్రియ లేదా సార్? ఇది బలరారన ఏదుందయా? బలలార ఏంది? బాలల్లార ప్రక్రియ లేదు. బాలల్లార ప్రక్రియ అది గేమ్ ఓన్లీ, అది గేమ్, అది గేమ్ ఓన్లీ అట్ట మీద ఉంది, దాని అట్ట మీద వెనక అట్ట మీద. ఇప్పుడు అట్ట మీదనే పెట్టినమాట గేయ ప్రక్రియ. అది ఇతివృత్తం ఏముండదు కానీ గేయ ప్రక్రియ. ఓకేనా? రైట్ అమ్మ. ఇది మూడో తరగతికి సంబంధించి. ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తా. ఓకేనా?